హలో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము ఈ శ్రమ్ కార్డ్ అంటే ఏంటి, ఇది ఎవరికి యూజ్ అవుతుంది, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, ఎవరు అర్హులు, దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి, దానికి సంబంధించిన అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అదే విధంగా ఈ యొక్క ప్రయోజనాలు పొందకపోవడానికి కారణం ఏంటనేది కూడా ఈ యొక్క వీడియో లాస్ట్ లో మీరు చూడొచ్చు. కాబట్టి కంప్లీట్ వీడియోని మీరు తప్పకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ అన్ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు మీరు మనటెక్ గురువుకు ఫస్ట్ టైం వస్తున్నట్టుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ని ఆన్ చేసి ఉంచుకోండి. అసలు ఏందయ్యా ఈ శ్రమ్ కార్డ్ అంటే, ఈ యొక్క కార్డు అనేది అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం భారత ప్రభుత్వం అందించే ఒక డిజిటల్ గుర్తింపు కార్డు. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ 2021లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ శ్రమ్ కార్డు ప్రధాన ఉద్దేశం ఏంటంటే, జాతీయ డేటాబేస్ అంటే వలస కార్మికులు, నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు మరియు వ్యవసాయ కార్మికులతో సహా అసంఘటిత రంగంలో పనిచేసే వారందరి వివరాలను ఒకే చోట సేకరించడం. తర్వాత సంక్షేమ పథకాల అమలు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ డేటాబేసు సహాయపడుతుంది. తర్వాత ప్రమాద బీమా. ఈ శ్రమ్ కార్డుదారులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY కింద 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. దాని తర్వాత పెన్షన్. అసంఘటిత కార్మికుల కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అంటే PMSYM అనే పథకంలో మీకు నమోదు చేసుకోవడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి ₹3,000 నెలవారీ పెన్షన్ లభిస్తుంది. ఇది ఈ శ్రమ్ కార్డ్ అనేది జస్ట్ ఒక బ్రీఫ్. దాని తర్వాత ఈ యొక్క ఈ శ్రమ్ కార్డ్ ప్రయోజనాలు ఏంటనేది చూస్తే విపులంగా బీమా సౌకర్యాలు. ప్రమాద బీమా. ఈ శ్రమ్ కార్డు కలిగిన వారికి 2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. ప్రమాదంలో మరణించిన లేదా పూర్తిగా అంగవైకల్యం పొందిన ఈ మొత్తం వర్తిస్తుంది అన్నమాట. సో 2 విధాలుగా ఇది పనిచేస్తుంది. పాక్షిక వైకల్యానికి సహాయం. ఒకవేళ పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే ₹1,00,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. సామాజిక భద్రతా పథకాలు. పెన్షన్. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ అనే పథకంలో ఈ శ్రమ్ పోర్టల్ ని అనుసంధానం చేశారు. దీని ద్వారా కార్మికులు 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత నెలకు ₹3,000 పెన్షన్ పొందవచ్చు. ఇతర పథకాలు ఏంటయ్యా అంటే ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దాన్నే MGNREGA అని కూడా అంటారు, వంటి ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు. ఇవే కాకుండా ఫ్యూచర్ లో మనకు ఏదైతే పథకాలు ప్రవేశపెడుతుందో సెంట్రల్ గవర్నమెంట్, అవి కూడా ఈ శ్రమ్ కార్డుకు అనుసంధానం చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇతర ప్రయోజనాలు. సార్వత్రిక గుర్తింపు సంఖ్య UAN. కార్మికులకు 12 అంకెల UAN నెంబర్ తో కూడిన ఈ కార్డు జారీ చేయబడుతుంది. ఈ నెంబరు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. ఒక స్టేట్ కాదండి, మొత్తం భారతదేశంలో మీరు ఎక్కడికి పోయినా కూడా ఈ యొక్క ఈ శ్రమ్ కార్డు ఉపయోగించుకోవచ్చు. కార్మికుల డేటాబేస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ యొక్క డేటాబేస్ ను ఉపయోగపడుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఒకే స్టేట్ కాకుండా ఏ స్టేట్ అయినా సరే మనకు కార్మికులు ఆ యొక్క ఈ శ్రమ్ కార్డును ఉపయోగించుకోవడానికి ఈ డేటాబేస్ అనేది మొత్తము ఇండియా వైడ్ ఇస్తున్నారన్నమాట. వ్యాపారాలు, దుకాణాల గుర్తింపు. ఈ కార్డు దుకాణాలు, వ్యాపార సంస్థలలో పనిచేసే కార్మికులకు గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా. వలస కార్మికులకు ప్రయోజనం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే కార్మికులకు సామాజిక భద్రత ప్రయోజనాలు అందేలా చూస్తుంది. అదే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వేరే స్టేట్ కు వెళ్తుంటారు, ఇంకొక స్టేట్ వాళ్ళు మన స్టేట్ కూడా వచ్చి పని చేస్తుంటారు కదా. పని అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు మన భారతదేశంలో. సో ఆ విధంగా వలస కార్మికులకు ప్రయోజనం అనేది చాలా వరకు ఈ యొక్క ఈ శ్రమ్ కార్డు ద్వారా లభిస్తుంది. విపత్కర పరిస్థితులలో సహాయం. COVID-19 వంటి జాతీయ సంక్షోభ పరిస్థితులలో అర్హులైన కార్మికులకు ప్రభుత్వం నుండి సహాయం పొందడానికి ఈ కార్డు తోడ్పడుతుంది. సో ఇంతకుముందు మనం కోవిడ్ వంటిది వచ్చింది, అప్పటికి ఎలాంటి పథకాలు గానీ మనకు ఈవెన్ గవర్నమెంట్ కూడా తెలియదు, స్టేట్ లో గానీ సెంట్రల్ లో గానీ మనకు ప్రపంచంలో గానీ ఎవరు కూడా ఊహించినటువంటి సంక్షోభం అనేది కోవిడ్. సో అలాంటి ఏమన్నా మనకు ఫ్యూచర్ లో రాబోతే అలాంటివి కూడా ఈ యొక్క ఈ శ్రమ్ కార్డులో ఉపయోగించుకోవచ్చు అని ఇక్కడ
వివరించడం జరిగింది. దాని తర్వాత ఈ శ్రమ్ కార్డు అర్హత ఏంటి, దానికి సరైన అవసరమైన పత్రాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. అర్హత ఏంటయ్యా అంటే వయసు 16 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి, అసంఘటిత రంగంలో పని చేసేవారు అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఒక ఉదాహరణ ఏంటయ్యా అంటే గృహ కార్మికులు, వీధి వ్యాపారులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు మొదలైనవి అన్నమాట. సో ఈ యొక్క సార్ నాకు ఇంకా నేను ఈ లిస్టులో లేను, నేను దీనికి అర్హున్నా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మొత్తం లిస్ట్ ఉంటుందండి, ఎవరెవరు అర్హులు అనేది ఒక పెద్ద లిస్ట్ అనేది ఉంటుంది. మీరు అది చేసుకోవచ్చు. నేను వీలైతే ఆ యొక్క PDF ఫైల్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఆదాయ పన్ను చెల్లింపుదారు అయి ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ట్యాక్స్ పే చేస్తుంటారో, ఎప్పుడైతే ట్యాక్స్ అనేది పే చేస్తున్నామో మనం బిలో పావర్టీ లైన్ లేక రాము కదా, దారిద్ర రేఖ కిందికి రాము. అది అన్నమాట. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO లేదా ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ ESIC సభ్యునిగా కూడా ఉండకూడదు. తర్వాత అవసరమైన పత్రాలు ఏంటయ్యా అంటే ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు ప్రతి దానికి కావాలి, కంపల్సరీ. మొబైల్ నెంబర్ అనేది ప్రతి దానికి కావాలి. అదే విధంగా ఈ యొక్క ఈ శ్రమ్ కార్డు కూడా మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డుతో అనుసంధించబడిన మొబైల్ నెంబర్ తప్పనిసరి. లేకపోతే ఒకవేళ అనుసంధించకపోతే దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ అంటే CSC దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అంట. ఓకేనా. దాని తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు. మన యొక్క బ్యాంకు, ఎందుకంటే మనకు ఈ యొక్క ప్రమాద బీమా కానీ ఏదైతే మనకు దీని పథకం ద్వారా వస్తున్నాయో బెనిఫిట్స్, దానికోసం అంటూ ఒక బ్యాంకు ఉండాలి కదా. ఆ యొక్క బ్యాంకు ఖాతా అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బ్యాంకు పాస్బుక్ వివరాలు, దాంతో పాటు IFSC కోడ్ అవసరం ఉంటుంది. ఓకేనా. అవి కూడా మనం ఇవ్వాలి. తర్వాత దరఖాస్తు ఎలా చేసుకోవాలి సార్ అంటే, సో ఈ శ్రమ్ కార్డు దరఖాస్తు విధానము అనేది నేను పూర్తిగా ఇంకొక వీడియో చేస్తానండి. ఇప్పుడు ఈ వీడియోలో చాలా టైం పడుతుంది కాబట్టి అది కనీసం అంటే ఒక 10 నిమిషాల వీడియో ఉంటుంది. దానికోసం మనం సపరేట్ వీడియో చేద్దాము. ప్రస్తుతానికి ఎలా చేసుకోవచ్చు అనేది క్లుప్తంగా చెప్తాను. ఒకటి ఏంటంటే మనము డైరెక్ట్ గా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈ యొక్క ఈ శ్రమ్ కార్డు కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో. ఆన్లైన్ లో నాకు వద్దు అయ్యా అంటే ఓకే, అక్కడికి వెళ్ళేసి చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్ లో చేసుకోవాలంటే ఈ యొక్క eShram.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో మీరు ఈ శ్రమ్ కార్డు గురించి 4 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ అనుసంధించబడిన మొబైల్ నంబర్ ను మరియు క్యాప్చా కోడ్ ను నమోదు చేయాలి. తర్వాత మొబైల్ కి వచ్చిన OTPని ఎంటర్ చేసి దాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. దాని తర్వాత వ్యక్తిగత డీటెయిల్స్, చిరునామా, విద్య, వృత్తి మరియు బ్యాంకు ఖాతా వివరాలను అక్కడ మెన్షన్ చేయాలి. అవసరమైన అన్ని వివరాలను నింపిన తర్వాత దరఖాస్తును సమర్పించి ఈ శ్రమ్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది నేను క్లుప్తంగా ఇక్కడ చెప్పాను. ఇదే ప్రాసెస్ మనము వివరంగా వేరే వీడియోలో చెప్తాను. ఆల్రెడీ ఆ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే వెంటనే ఆ వీడియో నేను ఎప్పుడైతే పబ్లిష్ చేస్తానో మన ఛానల్లో మనటెక్ గురువులో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. సో దాని తర్వాత ఏంటంటే ప్రయోజనాలు పొందడానికి ఏం చేయాలి. నేను ఈ వీడియో చేసినప్పుడు కొన్ని సందేహాలు నాకు కూడా వచ్చాయి. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే కొన్ని వీడియోస్ లో చూస్తే, సార్ నాకు ప్రయోజనం కార్డ్ అయితే వచ్చింది, దాని యొక్క ప్రయోజనాలు ఏం అందడం లేదు, లేదా నాకేమి అమౌంట్ పడడం లేదు అని ఇలా కొంతమంది అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి కూడా నేను ఒక చిన్న రీసెర్చ్ చేయడం జరిగింది. అదేంటంటే మీకు ప్రయోజనాలు అందకపోవడానికి గల కారణాలు మరియు పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి. ఖాతా వివరాలు సరి చూసుకోండి. సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే బ్యాంక్ ఖాతా ఆధార్తో సరిగ్గా అనుసంధానం చేయబడిందో లేదో తనిఖీ చేస్తారు. చాలా మంది అనుసంధానం అనేది చేయాలి. ఎప్పుడైతే మీరు ఈ శ్రమ్ కార్డు చేశారో మీ ఈ శ్రమ్ కార్డుని మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉండదో ఆ బ్యాంకుకి అనుసంధానం చేయాలా. దాని గురించి కూడా మనం ఒక వీడియో చేద్దాం. అది కూడా ఒక ప్రాసెస్, చిన్న ప్రాసెస్ అనమాట. ఓకే. కొన్నిసార్లు ఖాతాలో తేడాల వల్ల చెల్లింపులు ఆగిపోతాయి. సో ఖాతాలో ఏదన్నా తప్పులు ఇచ్చినా సో మీరు దాంట్లో కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. అదనపు నమోదు అంటే ప్రమాద బీమా లేదా పెన్షన్ వంటి ప్రత్యేక పథకాలకు మీరు విడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అండి. ఓకేనా. సో ఏ పథకానికి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ పథకాన్ని మీరు సపరేట్ గా చేసుకోవాలి ఆ యొక్క వెబ్సైట్ కు వెళ్ళి. ఓకే. ఉదాహరణకు పెన్షన్ పొందడానికి ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ధాన్ యోజన ఈ యొక్క వీడియో కూడా మనం చేయబోతున్నాము. దాన్ని కూడా మీరు చూడండి. ఈ యొక్క పథకము సపరేట్ గా చేసుకోవాలి. ఓకేనా. అప్పుడు మీకు ఆ యొక్క పథకం యొక్క ఫలితాలు బ్యాంకుకు రావడం జరుగుతుంది. అది మీరు అర్హులైతే కూడా.
దానికి కూడా చాలా ఉంటాయి కదా, అర్హత అనేది ఉండాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా, కరెక్ట్ గా ఉందా లేదా, దాని తర్వాత ఇవన్నీ చాలా తతంగం ఉంటుంది. గవర్నమెంట్ సహాయ కేంద్రం సంప్రదించండి. మీరు ఏ ప్రయోజనాలు పొందలేకపోతున్నారో, ఇంకా చివరిగా నాకేమీ లేదు సార్, ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి, అయినా కూడా నాకు రాలేదు అంటే మీరు ఏం చేయాలయ్యా అంటే 14434 లేదా 18008896 కు కాల్ చేయవచ్చు. ఈ నంబర్లు హిందీ, ఇంగ్లీష్, తెలుగు సహా వివిధ భాషల్లో మీకు అందుబాటులో ఉంటాయి. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఈ శ్రమ్ కార్డ్ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ కాల్ చేసి మీ యొక్క సమస్య ఏంటో వాళ్ళకు వివరంగా చెప్పండి. ఓకేనా. ఆన్లైన్ లో స్థితి తనిఖీ. ఈ శ్రమ్ పోర్టల్లో మీ యొక్క యుఏఎన్ నంబరు లేదా ఆధార్ నంబరు ఉపయోగించి మీ చెల్లింపు స్థితిని ఆన్లైన్ లో తనిఖీ చేయవచ్చు. యుఏఎన్ నెంబర్ అంటే ఈ శ్రమ్ కార్డ్ నెంబరు, లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చినా అది ఆల్రెడీ అనుసంధానం అయి ఉంటది కాబట్టి ఆ విధంగా కూడా మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు అంటున్నారు. ఓకేనా. ఇంకా తక్షణ ఆర్థిక సహాయం ఎందుకు అందలేదు అంటే సాధారణంగా సంక్షేమ పథకాల కోసం డేటాబేస్ గా పనిచేస్తుంది. కరోనా లాంటి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ఇవన్నీ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ యొక్క ఈ శ్రమ్ కార్డు అంటే ఏంటి, ఎవరు దీనికి అర్హులు, ఎవరు అర్హులు కాదు, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఇంకా అన్ని కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ లో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. ఈ వీడియోను మీతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకే అనేది వస్తుంది మీ యొక్క నోటిఫికేషన్ ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.